మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ మండలం మల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 2095లో వి మనోహర్ రావు మరియు ఇతరులకు చెందిన 4.14 ఎకరాల పట్టా భూమిలో గత 16 సంవత్సరాలుగా బోర్ వేసుకొని ఆవుల పెంపకం చేస్తున్నారు. కోట్ల విలువ చేసే సంబంధిత భూమిని ఇటీవల ఇంటూరి రమేష్ అనే కబ్జాదారుడు తన అనుచరులతో కలిసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా మరియు బాధితులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని హైకోర్టు ఆదేశించినప్పటికీ డీసీపీ స్థాయి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి పోలీసులు సైతం కబ్జాదారుడికి కొమ్ము కాస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. భూ కబ్జాదారుడికి వంత పాడుతున్న డీసీపీ మరియు ఇతర పోలీస్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవడమే కాక తమ భూమితో పాటు తమకు వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. నీకు నచ్చిన వాళ్ళని అందరం తీసుకెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్తాడు. ఎంక్వైరీకి మఫ్టీలో ఒక ఆయన మఫ్టీలో ఇంటికి వెళ్తాడు. అర్ధరాత్రి 5 మంది తీసుకెళ్తాడు. ప్రైవేట్ కార్లు వెళ్తాడు, రమ్మంటాడు. ఎలా వస్తారు? వితౌట్ ఐడి, వితౌట్ డ్రెస్, వితౌట్ వెహికల్ ఎలా వస్తారు వాళ్ళు? ఆ క్వశ్చన్ చేసిన దానికి నైట్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. వచ్చిన దాకా తలుపులు బద్దలు కొట్టారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అయ్యా ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు చూపించండి అంటే చూపించలేదు. అయ్యా 41 నోటీస్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. మేము వస్తాము, మీరు కోర్టుకి వెళ్ళి చూసుకోమంటాడు. ఇది అండి దౌర్భాగ్య పరిస్థితి. దీనికి ఫుల్ సపోర్టు డీసీపీ గారని తెలిసింది. దాంతోపాటు పిఎస్ దుండిగల్ సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు రామ్మోహన్ రెడ్డి గారు, ఇతరులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఆఖరికి కానిస్టేబుల్స్ ఈరోజు గురించి చెప్తున్నానండి. ఈరోజు ఏమైందంటే 2 కానిస్టేబుల్స్ వచ్చారు మధ్యాహ్నం 2:30కి. సెక్యూరిటీకి మేము సెక్యూరిటీని పెట్టాము. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకెళ్లారు. 4గురిని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 2 కానిస్టేబుల్ గోడ దూకి లోపలికి వచ్చి ఈ కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వచ్చి దొంగల్లా లోపలికి వచ్చి మొత్తం చూసుకొని మా వాళ్ళని బెదిరించారండి. లోపల ఉండే వాళ్ళని, మీరు ఇక్కడ ఉంటే కేసులు బుక్ చేస్తాము, మీరు వెకేట్ చేయండి, వెళ్ళిపోండి. ఎప్పుడు ఇది జరిగింది? ఈరోజు అంటే డేట్ ఎంత? 26/3/2024. హైకోర్టు ఆర్డర్ అయింది ఎప్పుడు? 15/3/2024. అంటే హైకోర్టు ఆర్డర్ అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు ప్రతిరోజు ఇతను తీసుకెళ్తున్నారు, సెక్యూరిటీని తీసుకెళ్తున్నారు. ఇక మా ల్యాండ్కి, మా పొజిషన్కి ఏది? సో ఇది మా క్లయింట్ క్లియర్గా, అతని వయసు 85 సంవత్సరాల వయసు అండి. అతనిది వేముల మనోహర్, అతని నా క్లయింట్. అతను ఏమనగా ముద్దాయిగా క్రైమ్ నెంబర్ 243/2024లో 13/3/2024లో అయితే నేను దాంట్లో ఏవన కింద మెమో ఆఫ్ అపియరెన్స్ 8th అడిషనల్ MM వచ్చిన మన అత్తివెల్లి. నా పేరు కరుణాకర్ రెడ్డి, శ్రీ కరుణాకర్ కొమ్మిరెడ్డి అండి పూర్తి పేరు. అయితే సర్వే నెంబర్ 295 మల్లంపేట విలేజ్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో 4 ఎకరా 14 గుంట ల్యాండ్ ఉందండి. పిఎస్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 243/2024 అనే FIR 13/3/2024 రిజిస్టర్ అయింది. అసలు గొడవ ఏంటంటే పీస్ఫుల్గా పట్టా ల్యాండ్, ఈ 4 ఎకరా 14 గుంట సర్వే నెంబర్ 295 అనేది పట్టా ల్యాండ్. శ్రీ వేముల మనోహర్ అండ్ అదర్స్ అంటే ఇతరులు కలిసి ల్యాండ్ తీసుకున్నారు. ఆయన 16 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్లో బోరు వేసుకొని ఆవులను పెంచుకుంటూ ఉన్నారు. ఈ భూమి ల్యాండ్ ఎప్పుడైతే ల్యాండ్ విలువ రెట్టింపై పెరిగిందో ఈ భూ కబ్జాదారులు కనుబడిందండి. అందులో ఇందూరి రమేష్ అనే అతను మన బొల్లారం PS నియర్ బై ఉంటాడు. ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్ PS దుండిగల్లో ఇచ్చాడండి. జ్యూరిస్డిక్షన్ రాదు. క్రైమ్ నెంబర్ 243/2024. అందులో ఇల్లీగల్గా పోలీస్ డిపార్ట్మెంటు ఇల్లీగల్గా అగెనెస్ట్గా మా వేముల మనోహర్ అంటే మా క్లయింట్ పేరుతో FIR నమోదైంది. అండ్ అదర్స్ అన్నారు. ఇది గ్రేట్ విషయం. ఇది అండ్ అదర్స్ అన్నారు. 300 మందిని పెట్టారు. వాళ్ళ పేర్లు ఎంటర్ చేయాల. ప్రతి ఒక్కరి ఇంట్లో వెళ్తారు, నైట్ పూట వెళ్తారు, ఎంక్వైరీ అంటారు, నైట్ అంతా ఇంట్లో స్టే చేస్తారు, మార్నింగ్ తీసుకెళ్తారు. అయితే దీనికి మేము విచారించగా ఎవరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఏముంది అని అంటే ఇంటూరి రమేష్ అని ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారంటే డీసీపీ గారని తెలియదండి మాకు. డీసీపీ గారు స్వయంగా వస్తున్నారని తెలియంది. ఈ ల్యాండ్ ఇష్యూలో పోలీసు వాళ్ళకి సంబంధం ఏంది అన్న ఇష్యూతో మేము 15/5/2023 రోజు హైకోర్టు సంప్రదించాము. హైకోర్టు క్లియర్గా నాట్ టు ఇంటర్వ్యూన్ సివిల్ మ్యాటర్స్ అని చెప్పేసి WP నెంబర్ 6902/2024 15/3/2024 రోజు
క్లియర్గా పోలీసు వాళ్ళు ఇంటర్ఫీర్ కాకూడదని కోర్టు ఆర్డర్ అయిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు నిరంతరం వస్తున్నారు, సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆఖరికి మన దౌర్భాగ్యం ఏంటంటే పోలీసు వాళ్ళే అదర్ సైడ్ కొమ్ము కాస్తూ, భూ కబ్జాదారులు కొమ్ము కాస్తూ, ఇంతూరి రమేష్కి కొమ్ము కాస్తూ డీసీపీ ఇంతూరి రమేష్ వచ్చారండి ఆ సైట్ మీదకి వచ్చారు. ఆ ఫోటో సీడీలు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఉంది. అండ్ అదర్స్ అంటే అందరూ అవాక్ అవుతున్నాం. మేము అడ్వకేట్లమే సర్టిఫైడ్ కాపీ చూస్తే షాక్ అయ్యాను. దాంట్లో ఏముందంటే క్లియర్గా శ్రీ వేముల మనోహర్ అండ్ అదర్స్ అని పెట్టి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేకున్నారు, ఇంట్లో ఉండలేకున్నారు, బెదిరిస్తున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ రమ్మంటున్నారు. ఎవరు పోతారు సెటిల్మెంట్కి? మాకు కోర్టులు ఉన్నాయి, కోర్టు మీద మాకు భరోసా ఉంది అని నేను మా క్లయింట్కి చెప్పి నేను కోర్టుకి తీసుకెళ్ళి కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఆర్డర్ అయింది, కానీ పోలీసులు ఈ ఆర్డర్ లెక్క చేయట్లేదు, డీసీపీ గారు లెక్క చేయట్లేదు, ఎవరు డిపార్ట్మెంట్ లెక్క చేయట్లేదు. ఎవరు కూడా ఈ కోర్టు ఆర్డర్ అంటే లెక్కలేదు వాళ్ళకి. ఇది ఒక చిత్తు పేపర్తో సమానంగా చూస్తున్నారు వాళ్ళు. దీని పవర్ తెలియట్లేదు వాళ్ళకి. దీని పవర్ తెలియాలంటే ఇది సుమోటో కింద సీజే కోర్టు తీసుకోవాలని నేను కోరుతున్నాను మీడియా సమక్షంలో. దయచేసి మా క్లయింట్ శ్రీ వేముల మనోహర్ ఇతరులకి ఎవరైనా కదా సార్ వీళ్ళకి న్యాయం జరగాలి. ఈ కబ్జా కోరుల నుంచి, ఈ పోలీసుల నుంచి వీళ్ళకి రక్షణ కల్పించమని చెప్పి నేను స్వయాన మీడియా ముందు నేను అడుగుతున్నాను. రెండవది కోర్టును ప్రశ్నిస్తున్నాను. కోర్టు హానరబుల్ కోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఈ మీడియా సమక్షంలో. సుమోటోకి తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు ఎన్నో ఏర్పడతాయి. ఆ డీసీపీ గారు ఎంతోమందికి అన్యాయం చేస్తారు, ఎన్నో పొజిషన్లు ఇప్పిస్తారు. నేను అడ్వకేట్గా నేను న్యాయస్థానాన్ని నమ్ముతున్నాను, న్యాయాన్ని నమ్ముతాను, న్యాయంగా నిలబడతాను. సో న్యాయం స్థానంలో ఉన్నాను కాబట్టే నా క్లయింట్కి న్యాయం జరగాలి. 85 సంవత్సరాలు ముసలివాడు, ఒక వృద్ధుడి మీద మీ ప్రతాపం చూపించేది. పోలీసు వాళ్ళు గేటు దిగి వస్తారా? ఆల్రెడీ నా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే నేను నైట్ వచ్చారని చెప్పారో, నైట్ ఎంక్వైరీకి మఫ్టీలో వచ్చారని చెప్పారు రామ్మోహన్ రెడ్డి, దుండిగల్ పిఎస్ నా దగ్గర టోటల్ వీడియోస్ ఉన్నాయి. నైట్ ఏం మాట్లాడారు అన్నీ ఉన్నాయండి, రికార్డు ఉన్నాయి. అన్నీ మీకు ప్రొడ్యూస్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేస్తున్నాను. హైకోర్టు ఆర్డర్ ఇంకోసారి చెప్తున్నానండి, WP 6902/2024. దీంట్లో క్లియర్గా హైకోర్టు చెప్పింది ఇంటర్ఫీర్ కావద్దు, సివిల్ మ్యాటర్లో ఇంటర్ఫీర్ కావద్దు అని చెప్పినా కూడా పోలీసు వాళ్ళు లెక్క చేయట్లేదంటే వాళ్ళకి కోర్టులు అంటే లెక్క లేదు, కోర్టులు అంటే భయం లేదు, న్యాయస్థానం అంటే ఏమీ లేదండి. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ భూ కబ్జాదారులకి వాళ్ళకి ల్యాండ్ దారదత్తం చేయాలని చెప్పి చూస్తున్నారు. వృద్ధుల మీద వీళ్ళ కన్ను, వీళ్ళ అసమర్థుల మీద వీళ్ళ కన్ను. మేము వాళ్ళ సైడ్ నిలబడ్డాం, న్యాయం నిలబడి A1 కింద నేను మెమో అపిరెన్స్ చేశాను. మిగతా వాళ్ళని కూడా రక్షించాలి. కానీ ఇది నా ఒక్కడి వల్ల ఏది కాదు. ఇది కోర్టులు పునుకోవాలి, సుమోటో కింద ఈ కేసు తీసుకోవాలి. కేసు తీసుకు దీనిలో ఎంక్వైరీ చేసి నిజాలు బయటపెట్టాలని నేను మన మీడియా సమక్షంలో కోరుతూ మీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాను. రెండోది మా క్లయింట్లకి న్యాయం జరగాలండి, అది మీ రూపంలో జరగద్దని మిమ్మల్ని పిలిచిన అందరూ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూ కబ్జాదారుల నుండి, ఈ డీసీపీ నుండి, ఈ పోలీసుల నుండి మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని చెప్పి నేను కోరుతున్నాను. రెండోది ఒక్క విషయం చెప్పి ముగించుకుంటానండి. దీన్ని ఏంటంటే ఇది టోటల్గా ఇంతూరి రమేష్ అనే అతను కంప్లైంట్ ఇవ్వాల్సింది బొల్లారం పిఎస్లో, కానీ సర్వే నెంబర్ 295 ఉంటుంది మల్లంపేట జ్యూరిస్డిక్షన్లో. అలాంటిది బొల్లారం పిఎస్లో అతను ఇవ్వకుండా మల్లంపేటకు వచ్చి, మల్లంపేటలో ఉన్న దుండిగల్ పిఎస్కి వచ్చి అక్కడ ఫైల్ చేశాడు. 0 ఎఫ్ఐఆర్ కాదండి, డైరెక్ట్ ఎఫ్ఐఆర్, క్రైమ్ నెంబర్ 243/2024, డేటెడ్ ఆన్ 13/3/2024. ఇదండి విషయము. దయచేసి మీ మీడియా పరంగా వెళ్ళండి, మీరు ఇవ్వండి. దయచేసి మా క్లయింట్స్కి ఈ భూ కబ్జాదారుల నుంచి, ఈ డీసీపీ నుంచి, ఈ పోలీసుల నుంచి మా క్లయింట్స్కి రక్షణ కల్పించమని కోరుతున్నాను. సుమోటో కింద కోర్టు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దయచేసి జై హింద్.